మాత్రం ఆ సినిమాలో ఒక గ్రేట్ సాంగ్ వందే మాతర గీతం వరస మారుతున్నది అన్న ఒక గ్రేట్ సాంగ్ని అప్పుడు ఆయన రాశారు. అప్పుడు ఆయన టి కృష్ణ గారు ఆయన పరిచయం చేశారు. అప్పుడు నాకు తెలుగు సరిగా రాదు. యూస్ టు ఎన్కరేజ్ మీ, బాగా మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నేర్చుకోవాలి అని యూస్ టు ఎన్కరేజ్ మీ. అండ్ అప్పటి నుంచి మేము ఎన్నో సినిమాలు కలిసి పనిచేసాం. అలాగే అప్పట్లో నేను హీరోగా సక్సెస్ఫుల్గా ఉన్న రోజుల్లో రోజు ఎన్నో ఫంక్షన్స్లో ఆయనని కలుస్తూ ఉంటాం. ఆయన ప్రతి ఫంక్షన్లోనూ చాలా ఆప్యాయతగా మాట్లాడుతూ ఉంటారు. ఈస్ ఎ గ్రేట్ మ్యాన్, పెద్ద మేధావి. 3,000 పాటలు రాశారు. అండ్ ఆ మేధావి గారు మాకు పరిచయం అవ్వడం ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్. అండ్ మాకు 2 ఆడపిల్లలు. మేము ఎప్పుడు అంటూ ఉంటాము, ఆడపిల్లల్ని మాతోనే పెట్టుకోవాలి, పక్కనే ఇల్లు కట్టించుకోవాలి అన్నట్టు మేము అంటుంటాము. ఆయనకి సి నారాయణ రెడ్డి గారికి 4 కూతుర్లు. నలుగురిని ఆయన దగ్గరనే, అల్లుడిని, కూతుర్ని, మనవల్ని అందరినీ దగ్గరే పెట్టుకుని ఆయన ఒకే ఉమ్మడి కుటుంబంగా బతికి చూపించిన ఆయన ఈస్ అ గ్రేట్ మ్యాన్. ఆయన పొద్దున వరకు బాగున్నారు. సడన్గా ఆయనకి మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారంట. ఇట్స్ అ బిగ్ లాస్ ఫర్ అవర్ ఇండస్ట్రీ. ఫర్ ఇలాంటి ఒక కవి మళ్ళీ మనకి వస్తారా అనేది ఒక పెద్ద డౌట్. అంత పెద్ద కవి, ఇట్స్ అ బిగ్ లాస్. నమస్కారం. నిన్నగాక మొన్న దాసరి నారాయణరావు గారు ఇంకా షాక్లోంచి తేలుకోకముందే ఇప్పుడు సి నారాయణ రెడ్డి గారు. అంటే వీళ్ళ గురించి మాట్లాడే అంత గొప్పవాళ్ళం, అంత అర్హత నాకుందో నాకు తెలియదు. కానీ ఒక ఎన్టీ రామారావు గారు, ఒక నాగేశ్వరరావు గారు, ఒక రామానాయుడు గారు, ఒక దాసనారాయణరావు గారు, ఒక సి నారాయణ రెడ్డి గారు, వీళ్ళ ఈరాలో మేము ఉన్నాము. వాళ్ళతో కలిసే మహాభాగ్యం మాకు కలిగింది అన్నది లైఫ్లో ఒక పెద్ద అవార్డుగా ఆ భగవంతుడు మాకు ఇచ్చిన ఒక గొప్ప బహుమతిగా అనుకుంటూ ఈరోజు ఆయన లాస్ ఇండస్ట్రీకి అని కాదు, సాహిత్యానికి. ఇంకా అలాంటి పాటలు, అలాంటి రచన, అలాంటి ఒక వ్యక్తిత్వం మళ్ళీ నేను పోయే లోపల చూడగలలేదో నాకు తెలియదు. ఇట్స్ ఎ గ్రేట్ లాస్ అండ్ వి మిస్ హిమ్.